నాకు ఇవ్వండి, అది ప్లే చేస్తాను. వదినా. హలో. వదినా. రవి ఎక్కడున్నావు? ఇది అనంతపురంలో వదినా. అనంతపురం ధర్మవరంలో ఉన్నా, షాపింగ్కి వచ్చాను, అందుకే ఫోన్ తీసుకోవాలా. వదినా అక్కడ పెట్టండి. ఒక వాటర్ బాటిల్ తీసుకురా అన్న, కూలింగ్ వాటర్. వాటర్ బాటిల్ ఒకటి తీసుకో, షాంపూస్ కూడా తీసుకో కొంచెం. వదినా చెప్పండి వదినా. ఏం లేదు, ఒక విషయం అడుగుదాం అనేసి కాల్ చేసిన. చెప్పు వదినా. నీకు పెళ్ళయిందా ఇంతకు ముందు? ఎవరు చెప్పారు వదినా? నేను అడుగుతున్నా నీకు అయ్యిందా అనేసి, నాకు డౌట్ వచ్చింది. అది పెద్ద స్టోరీ వదినా, కలిసినప్పుడు చెప్తాను. పెద్ద స్టోరీ కాదు, అయ్యిందా లేదా కాలేదనే చెప్పావు కదా. ఇప్పటివరకు మాకు మ్యారేజ్ కాలేదనే చెప్పావు కదా. మరి మ్యారేజ్ అయ్యిందా లేదా? చెప్పు రవి, ఇంకెందుకు దాయటం? అదే తిను వాళ్ళ సిస్టర్ వాళ్ళ పేరు చెప్పడం మంచిది. పోస్ట్ చూసానో లేదో కానీ నువ్వు చెప్పు నీ నోటి నుంచి. మరి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు జాస్మిన్ అంటే సరే ఓకే, మాకంటే చెప్పలేదు, దానికి ఎందుకు చెప్పలేదు? అంటే అది పాస్ట్ లైఫ్ వదనా, ప్రెసెంట్ అది నీ వరకు రవి, నీ వరకు అది పాస్ట్ లైఫా ఈ ప్రెసెంట్ లైఫా, అది నీ వరకు, అవతల వాళ్ళ లైఫ్ కూడా కాదు కదా. అట్లా ఎట్లా దాచిపెడతావు నాకు అర్థం కాదు. పెట్టడం అంటే అంటే అది పెద్ద చాలా స్టోరీ ఉంది, అది ఎలా చెప్పాలో నాకు టైం వచ్చినప్పుడు చెప్తామని. ఇంకేం టైం ఇప్పుడు స్టోరీ అయినా ఏదైనా లైఫ్ లో మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ అయినట్టే, డివోర్స్ అయినా డివోర్స్ అయినట్టే. స్టోరీ అయిన దానికి 100 స్టోరీలు ఉండొచ్చు. అంటే యాక్చువల్లీ ఇది రాయాలని కాదు, కానీ మీ దగ్గర టైం పీరియడ్ వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. టైం పీరియడ్ అంటే ఇంకెప్పుడు టైం పీరియడ్? అసలు జాస్మిన్ చెప్తూనే ఉంది నాకు ఇష్టం లేదు అని. మొన్న కూడా అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా సేపు గొడవ పడింది, నేను పక్కనే ఉన్నా. చిచ్చి, నేను దానికి ఆ రోజు మాత్రం నేను కాల్ చేసిన మాత్రం వర్షం పడుతుంది కదా. కాల్ చేసినా తను చెప్తూనే ఉంది, నాకు కూడా చెప్తుంది అక్క టార్చర్ చేస్తున్నారు, నాకు నచ్చదు, నాకు అసలు ఇష్టం లేదు అని చెప్తున్నది. ఆ రోజు నుంచి మా ఇంటికి వచ్చిన ఆ రోజున కూడా ఏదో ప్రాంక్ అని చేసినప్పుడు కూడా చెప్పింది నాతో, ఫేస్ టు ఫేస్ నీ ముందే చెప్పింది నాకు ఇష్టం లేదు అని. సో నువ్వు అమ్మాయికి చెప్పకుండా ఇలా చెయ్యటం అనేది ఎంతవరకు రైట్ మరి నీకు అనిపిస్తుంది? అంటే నేను ఇదైతే దాయాలని అయితే నా ఉద్దేశం కాదు. దాయాలని స్టార్టింగ్ చెప్పకుండా అమ్మాయికి ఇక్కడ మోసం, అమ్మాయి దగ్గర మోసం, కన్న తల్లి దగ్గర మోసం, అన్ని దగ్గర మోసం. ఇప్పుడు అమ్మాయి కావాలి నేను చెప్తాను, చాలా అంటే చాలా గొడవ అయితే. సో ఇదంతా నువ్వు వింటున్నావు కదా, డైవోర్స్ అయిపోయింది అని చెప్తున్నాడు వాళ్ళకి. అవును, అసలు డైవోర్స్ ఇక్కడ కాలేదు, ఎలా చెప్తారు? అయితే ఇక్కడ అట్లా మాట్లాడలేదు. అవును, అక్కడ సపరేషన్ ఫ్యాక్ట్స్. అవును, పెళ్లి కాలేదు, దాచిపెట్టి అన్ని దాచిపెట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయి కానీ టార్చర్ చేస్తుడు వీడు అని చెప్పేసి వాళ్ళ సిస్టర్తో కానీ వాళ్ళతో కానీ చెప్పుకోవడం లేదు. అవును, అమ్మాయి మాటల్లో వింటే అర్థమవుతుంది. అవును, ఇక్కడ కన్నా తల్లిని మోసం చేసి, సొంత భార్యను మోసం చేసి, ఇంకొక అమ్మాయిని మోసం చేసి, ఇప్పుడు మీడియాకి ఎక్కి సమాజాన్ని మోసం చేస్తూ ఏం సాధించాలనుకుంటున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే నీకు ఏమొస్తుంది? మీరు ఇంకొక ఆడియో ఎవరైతే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి మాటలు ఏదైతే ఆడియోస్ వినిపించింది కదా, ఈ చాటింగ్ డిలీట్ చేయి అది చాటింగ్, ఈ అబ్బాయి ఈ రవి పెట్టిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కామన్ ఫ్రెండ్. ఈమె దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిండు అని అంటే, వీళ్ళిద్దరిని కలుపుతా, ఇద్దరి మధ్యలో ఉన్న డైవర్స్ అదంతా కాదు, నేను మీకు మంచిగా సెట్ చేస్తా, మాట్లాడతా, ఇద్దరి మధ్యలో కోఆర్డినేట్ చేస్తుండు, ఇట్లా కాదు అట్లా కాదని చెప్పేసి ఇద్దరిని ఏదో మాట్లాడి ఎట్లా చేసి వీళ్ళని సెట్ చేద్దామని చెప్పేసి ఈమె దగ్గరకు వచ్చిండు. ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, మాట్లాడతా ఈమె కూడా ఏంటంటే క్లోజ్ గా మాట్లాడతా, ఇప్పుడు ఆయన అట్లా గర్ల్ ఫ్రెండ్ తోటి పోతే నేను కూడా బాయ్ ఫ్రెండ్ తోటి పోతా అన్నట్టు ఒక మాట అనేసింది. జనరల్ గా అనేస్తారు కదా, అట్లా అనేసింది.
దాన్ని ఆ కాంటెక్స్ట్ కంప్లీట్ కాంటెక్స్ట్ పెట్టకుండా ఆ ఒక్కటే పెట్టేసి నేను నా బాయ్ ఫ్రెండ్ తోటి ఉంటాను, ఎందుకు రవితో అని చెప్పి వాడు కావాలని అడగడం, ఇచ్చి అనుకుంటే అట్లా. అంటే ఒక మనిషికి ఇద్దరి మధ్యలో పరస్పర విభేదాలు ఉన్నప్పుడు ఆ మాట అంటారు ఎట్లయినా. దాన్ని ఆ కాంటెక్స్ట్ ని వేరే విధంగా చీచి నన్ను హస్బెండ్ ని చీచి అని చెప్పేసి అంటారు అనేది ఒకటి హైలైట్ చేయడం. రెండోది ఏంటి, చాటింగ్ డిలీట్ చేయాలి. అయితే ఆ చాటింగ్ డిలీట్ చేయాలనే కన్వర్సేషన్ ఎక్కడ వచ్చింది అని అంటే, ఈ అమ్మాయి ఎప్పుడైతే వాడిని గుర్తుపట్టిందో కళ్యాణ్ వీడు ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నా అని చెప్పేసి ఎప్పుడైతే ఈ అమ్మాయి డౌట్ వచ్చిందో అప్పుడు నువ్వు ఇమీడియట్ గా డిలీట్ చేసి అన్ని డిలీట్ చేసేరా బాబు, నువ్వు ఫస్ట్ డిలీట్ చేసి ఇది నా సంసారానికి ఎఫెక్ట్ పడుతుంది అనే ఒక ఉద్దేశంతో అన్ని డిలీట్ చేసి అని చెప్పేసి మాట్లాడింది. దాన్ని ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని డిలీట్ చేయమని చెప్పినట్టు క్రియేట్ చేసి చూపించడం, ఇట్లాంటివన్నీ చేసిన. మీరు వాళ్ళు ఆడియో ఇస్తే వాళ్ళ ఎవరిది ఆడియో ఉంది కదా, ఆడియో డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ రావాలని చెప్పింది. చూడు బాయ్ ఫ్రెండ్ లో మాట్లాడినోడు కళ్యాణ్. ఇక్కడ నువ్వు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక అతని మీద ఎలిగేషన్ వేసాడు, నాకు అతనికి అఫైర్ ఉందని వేసాడు, ఇవన్నీ నాకు దొరికేయి అని అన్నాడు, ఇవన్నీ నాకు తెలియలేదు అని అన్నాడు. సో నువ్వు చెప్పు, వైఫ్ కి వేరే వాడితో సంబంధం ఉన్నప్పుడు ఆ అబ్బాయి తోటి రవికి ఏం అవసరం? ఎలిగేషన్ వేసింది రవి కదా, నువ్వు చెప్పు ఎందుకు మాట్లాడతాడు? అబ్బాయికి రిలేషన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఎట్లా మాట్లాడతాడు అతను? ఇది రవి కళ్యాణ్ మంత్లో చెప్పాను కదా అమ్మాయి వస్తాను మాట్లాడతాను ఐదని చెప్పేస్తాను నవీన్తోటి అని, జానవతో అందరూ అంటే రేపు వస్తాను ఐదు వస్తానని చెప్పేసాను. నేను అమ్మాయి వచ్చి మీటింగ్ వచ్చి కూర్చునేటట్టు లేదు సార్ చెప్పేసాను నాగేశ్వర గారికి. ఏం పీక్కుంటారో పీక్కోండి, నేను ఎట్లయినా ఉంటానంటే చెప్తాను సార్ అంటే, సరిగ్గా నాకు కుదిరితే దాన్ని ఏం పీకించాలో ఏ స్టేషన్లో పెట్టి ఆపరేషన్ నేను చూసుకుంటాను అని చెప్పేసి కాబట్టి ఇంకా ఆయనకి వదిలేసి చేస్తున్నాను అనమాట. ఇదంతా స్కెచ్ మ్యూచువల్ డైవర్స్ రప్పియానికి. అవును చూడండి అదే ఇంకా మొత్తం ఆయన మొత్తం పడగొట్టున్నావు మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. నన్నైతే పడగొట్టున్నావు కదా అంటున్నా. ఏమేనా నువ్వు అనుకున్నది ఏంటి జరిగింది ఏంటి బ్రదర్? ఓకే ఫైన్ ఫైన్. ఏమైంది ఇప్పుడు? ఏం కావాలి ఇంకా? కేసులు గుర్తు పోలీస్ స్టేషన్ వస్తూ తిరుగుతాను. సెక్యూరిటీ అన్నో బందోబస్తు అన్నో లాయర్లు అన్నో బందోబస్తు లాయర్లు మాట్లాడినాను ఉన్నారు కదా దిగమని ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలి మాట్లాడాలి. మేము మీ కింద కమెంట్స్ కూడా ఎంత నెగిటివ్ వచ్చాయంటే, రవి గారు చెప్పిన పదాలను చూస్తే చాలా నెగిటివ్ వచ్చాయి, టు బి ఆనెస్ట్ గా చెప్పాలంటే. నేనే తప్పు చేసింది. ఇప్పుడు ఇతను స్ట్రోక్ వచ్చిందని అంటున్నాడు కదా, నిజం ఉంటే పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ పెట్టగానే రావాలి కదా, ఎందుకు హాస్పిటలైజ్ అయ్యాడు? ఎందుకని భయపడ్డాడు? భయపడి 4 days రాలా, పిచ్చి కుక్కలుగా తిరిగాయి.